ఇన్ఫర్టిలిటీ అనేది కూడా విత్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ చేయగలరు అవుతుంది. ఇన్ఫర్టిలిటీ అనేది ఉండదు, అగైన్ మళ్ళీ ఫర్టిలిటీ అనేది వచ్చేస్తుంది అనేది. ఇది కంప్లీట్గా ఒక వైరల్ థింగ్ ఇది యాక్చువల్లీ. ఇన్ఫర్టిలిటీకి ఫిజియోథెరపీకి సంబంధం ఏంటి అని అంటే, ఫిజియోథెరపీ అనేది ఎగ్జాక్ట్లీ కాదు కానీ ఆస్టియోపతిక్ కాన్సెప్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఇన్ఫర్టిలిటీకి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే, అది అక్కడ కంప్రెషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, మేము ఇంత ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ఒక వేగస్ నర్వ్ యాక్టివేషన్ వల్ల కూడా కావచ్చు. మా రోల్ మేము చేసేస్తే మేము ఫర్టిలిటీ వచ్చేస్తుంది, వాడి స్పర్మ్ కౌంట్ పెరిగిపోతుంది అనేది నేనైతే చెప్పను. కానీ డిక్రీజ్ అయిన దాన్ని నార్మల్ చేయడానికి మాత్రం మాన్యువల్గా పాసిబుల్. కొన్ని 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 మాత్రం ఏం జరుగుతాయి అంటే మాత్రం మెడిసిన్ డోసెస్ వల్ల కూడా మనకి చాలా వర్స్ట్ సినారియోస్ చూసినాము. హై డోస్ తీసుకోవడము, టెస్టోస్టిరోన్ ఇంజెక్ట్ చేసుకోవడం, అది మంచిది కాదు నా దృష్టిలో. టెస్టోస్టిరోన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన బాడీ ఎట్లా ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు అనే కాన్సెప్ట్ మనం తెలుసుకొని ప్రొడ్యూస్ చేసేటట్టు తయారు చేయడమే పాయింట్. ఎక్స్టర్నల్ గా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, చేయకూడదు. దేర్ ఇస్ ఆర్ట్ ఆఫ్ మాన్యువల్ విజరల్ ఆస్టియోపతి వేర్ వీ కెన్ టార్గెట్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్. ఓకే, పెల్విక్ ఫ్లోర్ సరిగా లేకపోవడం వల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీ మెయిన్లీ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఓకే, ఉమెన్కి మెయిన్గా స్ట్రెస్ వల్ల ఉంటుంది. ఓకే, వాళ్ళకి కావాల్సిన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇవన్నిటిని మనం ఎరాడికేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఐ కెన్ టెల్ యూ, పేషెంట్స్కి పేషెన్సీ ఉంటే ఇట్ పాసిబుల్. పేషెన్సీ లేకపోవడం వల్లనే ఇలాంటి ఐవీఎఫ్లు, ఇన్ఫర్టిలిటీలు, ఐయుఐ కాన్సెప్ట్స్ అనేటివి వచ్చినాయి. అవి కూడా ఎవరు కూడా కన్ఫర్మేషన్ ఇయ్యరు. చూడండి, మీరు సినిమాలలో కూడా చూడండి, ఎవరు 100% గ్యారంటీ ఇయ్యరు, నథింగ్. బట్ ఏ మెడికల్ ఇండస్ట్రీలో కూడా గ్యారంటీ ఫ్యాక్టర్ అనేది ఉండదు. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్, ప్రాక్టీస్ బేస్డ్ ట్రీట్మెంట్స్. ప్రాక్టీస్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు కొంతకాలమే మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా ప్రొడ్యూస్ చేశారంటే మాత్రం అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతూనే ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అవుతుంది. సో నేను నమ్ముతా అంటే ప్రాక్టీస్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ రెండు కలిపితే మనకి రిజల్ట్స్ వస్తాయి. అయితే దిస్ వే, అయితే ఏ ఆర్ బి, రెండిట్లో సక్సెస్ అనేది వస్తుంది. రెండిట్లో సక్సెస్ రాలేదంటే ఐ నీడ్ టు స్టడీ మోర్. ఒకటి చెప్తాను, ప్రతి ఒక్కరికి నా పేషెంట్స్కి రిజల్ట్స్ రావట్లేదు అంటే తప్పు మీ లైఫ్ స్టైల్ది, మీ హార్మోన్స్ది, మీ ఎన్విరాన్మెంట్ది. అంత ట్రీట్మెంట్ రైట్ పాత్వేలో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత, రైట్ ప్రికాషన్స్ పాటించిన తర్వాత కూడా రాకపోతే ఐ విల్ టెల్ దెమ్ లెట్స్ వెయిట్, ఇంకా టైం ఇద్దాం. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. మా దగ్గరకు వచ్చే పేషెంట్ చాలా ఫన్నీ థింగ్ ఇది, సార్ నాకు 10 years నుంచి పెయిన్ ఉంది సార్ అంటారు. పక్కన వెళ్ళిపోవాలంటాడు, అయిపోతుంది ఇవాళ అని అడుగుతాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కామన్ థింగ్. ఓకే, నేను ఒకటే సింపుల్ వాళ్ళతోనే కొడతాను. ఓకే, 10 months నుంచి ఉన్నదా? 10 months అంటే ఎన్ని డేస్ అని నేను అడుగుతాను. 10 into 365, 300 days సార్ అని అంటారు. అన్ని డేస్లో క్వార్టర్ ఆఫ్ ద డేస్ ఇవ్వమని చెప్తాను అంతే. రైట్, సింపుల్. 1 year 365 days, ఐ వాంట్ ఓన్లీ క్వార్టర్, అట్ ఈస్ 3 months. సింపుల్. నాకు బాడీకి హీల్ చేయడానికి ఇందాక చెప్పినట్టు 40 days చాలు. ఆ 40 daysలో నేను ఒక 10 రోజులు ట్రీట్మెంట్ చేసిన బాడీ విల్ స్టార్ట్ యాక్టివేటింగ్. 1 month తర్వాత తిరిగి రమ్మని చెప్తాం. బెటర్ అయిపోతే, బెటర్ అవ్వకపోతే ఐ విల్ హ్యావ్ ఎ సెకండ్ అటెంప్ట్. బెటర్ అవ్వకపోతే ఇంకా ఒక అటెంప్ట్ అనేది ఎండ్లెస్. ట్రీట్మెంట్కి రావడం, చెప్పినట్టు వినడం, రిజల్ట్స్ రావడం మాత్రమే చూస్తారు పేషెంట్స్. పేషెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఈ డాక్టర్ 10 days అన్నారు, 5 daysలో కూడా అన్నారు, అవ్వట్లేదు. మీరు చూడండి, హాస్పిటల్స్ ఎప్పుడన్నా మీరు వెళ్తే చూడండి, ద పేషెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ ఓన్లీ ఫర్ 1 hospital. వాడు 10 hospital తిరుగుతాడు. నేనేమన్నా అంటే, ఒకటే హాస్పిటల్ నమ్మండి, ఒకటే డాక్టర్ నమ్మండి. ఆ డాక్టర్ చేతులు ఎత్తేస్తేనే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తున్నా కూడా మీకు నమ్మకం లేకుండా మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి, ఇంకో దగ్గర ఇంకో ఫస్ట్ నుంచి రావాలి. ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు స్టే ఫిక్స్ టు one treatment. If it is really going to work, change the partner. Simple. Like and subscribe Eagle Media Works.